మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. स्वामी भास्कर भास्कर अपना भास्कर सेक्रेटरी और टैग ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉదయం 5 గంటల నుంచే పండుగ వాతావరణం నెలకొంది. ప్రతి పెన్షన్దారికి కూడా 3000 రూపాయలు తీసుకుంటున్న వారికి 4000, అలాగే గత 3 నెలల్లో కూడా నెలకి 1000 రూపాయల కింద 7000 రూపాయలు ఇంటికే తీసుకువచ్చి ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటా ఉంది. గతం మాదిరిగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 1000 రూపాయలు పెంచుతానని సంవత్సరానికి 250 రూపాయలు పెంచే కార్యక్రమం కాదు. ఇచ్చిన మాటకు అనుగుణంగా 1000 రూపాయలు పెంచుతామన్నాం. నెగ్గిన వెంటనే ఎన్ని ఆర్థికపరమైన సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా 1000 రూపాయలు పెంచి గత 3 నెలలు కూడా తీసుకొచ్చి 7000 రూపాయలు కూడా ఇప్పుడు ఇంటింటికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. రాజమండ్రి సిటీలో సుమారు 25,000 మందికి ఉదయం 5 గంటల నుంచే మొదలుపెట్టారు. మధ్యాహ్నం కల్లా పూర్తి చేయాలన్నది ఒక కార్యాచరణ. మరి ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడే లేని విధంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వారిద్దరూ వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అన్నది భారతదేశంలో ఎక్కడా లేదు. మీరు ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు. వారిద్దరే అక్కడికి వెళ్ళి ఇస్తూ ఉన్నారు పెన్షన్. 5 గంట నుంచి ఇస్తూ ఉంటుంటే వీరిద్దరూ కూడా 6 గంటకి వెళ్ళి ఇస్తూ ఉన్నారు. వారు ఇవ్వడంతో పాటు మా అందరినీ కూడా బాధ్యతతోటి 6 గంటకి ఇక్కడ వెళ్ళి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, దాంట్లో భాగ్యస్వాములు చేయడం, నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆనందాన్ని మా కళ్ళతో చూసే అవకాశం మాకు కల్పించడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. వాళ్ళు అయితే మాత్రం వాళ్ళ ఆనందాన్ని మాటల్లోని వర్ణించలేకపోతూ ఉన్నారు. అలాగే గత ప్రభుత్వంలోని కరెంట్ ఛార్జీలు ఎక్కువ వచ్చినాయి అనో, లేకపోతే అనేకమైన పనికిమాలిన కారణాలు పెట్టి పెన్షన్స్ అన్నీ కూడా దూరం చేసి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో బాధపడకండి. మీకు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చున్నాం. అధికారంలో వచ్చిన తర్వాత మీకు అన్యాయంగా పెన్షన్ తొలగించబడిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్స్ ఇప్పించే బాధ్యత మాదన్నాం. ఆ హామీ కూడా దగ్గరలోనే నెరవేర్చే బాధ్యత తీసుకుంటామని తెలియచేస్తూ రాష్ట్ర ప్రజలను ఆలోచించమంటా ఉన్నాం. గత 5 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 6 గంటకి ఎప్పుడైనా మీకు కనబడ్డారా? అసలు మీకు ఎప్పుడైనా కనబడేవాడు ఆయన? ఈ ప్రభుత్వంలోనే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి 6 గంటకి వారే వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారంటే ఆలోచించుకోండి. ఎవరు బాధ్యతతో పనిచేస్తూ ఉన్నారు, ఎవరు ఇచ్చిన బాధ్యత నిర్వర్తించకుండా దాకొని ఆ పదవిని అనుభవించాడన్నది ప్రజలు ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎన్టీఆర్ భరోసా ఎన్హాన్స్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో అది ఈ రోజు నుంచి మన పూర్తి స్థాయిలో అమలు చేయడం జరుగుతుంది. సెక్రటేరియట్ స్టాఫ్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి అర్హులైన పెన్షనర్స్ అందరికీ కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఈరోజు 6 గంటల నుంచి మనం మొదలుపెట్టాం. గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు ఈవినింగ్ కల్లా మ్యాక్సిమం కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో నూతన ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు నుంచి ఎన్టీఆర్ భరోసా కింద మనం ఎన్హాన్స్డ్ పెన్షన్స్ ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేయబోతూ ఉన్నాం. మార్నింగ్ 5 నుంచే నగరపాలక సంస్థలో ఉన్నటువంటి 29,436 మందికి మనం ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాము. సో ఓల్డేజ్ పెన్షన్స్ ఇంచుమించు 3,000 నుంచి 4,000 వరకు పెంచి అరియర్స్ ఏవైతే ఉన్నాయి అంటే ఏప్రిల్ మాసం నుంచి ఉన్నటువంటి అరియర్స్ కూడా ఈరోజు ప్రజలందరికీ ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వారందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. కేవలం మన నగరపాలక సంస్థలో ఉన్నటువంటి 29,000 మందికి
అందరికీ ఇంచుమించు 20,25 లక్షల రూపాయలు మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాము. సుమారు 600 మంది సచివాలయంలో ఉన్నటువంటి సెక్రటరీస్ అందరినీ ఉన్నటువంటి పెన్షనర్స్ అందరికీ ట్యాగ్ ఆన్ చేసి మధ్యాహ్నం లోపల ప్రతి ఒక్కరికి కూడా మనీ చేరేలాగా ప్రయత్నిస్తామని చెప్పి మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఎన్డీఏ ప్రభుత్వానికి నమస్కారం. ఎలా అంటే ఈ పెన్షను నిజంగా ఆ వేళ 3,000 రూపాయలు ఇచ్చారు, ఈ వేళ 7,000 రూపాయలు ఇస్తే జనం అంతా కూడా ఈ పెన్షన్ తీసుకునే వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా చాలా ఆనందంగా నిజంగా ఈ వేళ ఆదిరెడ్డి వాసు గారు నాయకత్వం నిజంగా ఎప్పుడు కూడా మేము ఎన్నడూ కూడా చూడలేను ఆనందం. ఇలా ఎమ్మెల్యే గారు ఇలాగా ఇంటింటికి వెళ్ళి దగ్గరుండి ఎమ్మెల్యే గారు ఇలాగ పెన్షన్ ఇచ్చినందు వరకు చాలా సంతోషంగా చాలా ఆనందంగా మేము సంతోషిస్తున్నామండి. 4,000 పెన్షన్ అంటే మరి మేము ఎక్కడికి వెళ్తా లేదు, ఏ పనికి కూడా మాకు ఇంకా ఈ మోకాళ్ళ నొప్పులు మందులకి వీటికి వాటికి ఉపయోగించుకుంటామండి. అదండి.